హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఎవ్రీవన్ మస్ట్ నో దిస్. సాధారణంగా ప్రస్తుత కాలంలో మనకు ప్రతి విషయం మన చేతిలో తెలిసిపోతుంది. ఒకప్పుడు రేడియోలో తెలిసేది ఒక న్యూస్, ఆ తర్వాత టీవీలలో, ఆ తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చింది. సో ఈమెయిల్స్, వాట్సప్, ఫేస్బుక్ ఇలా రకరకాలుగా న్యూసెస్ మనకి మన చేతిలోకి వచ్చేసాయి. న్యూస్ అనేది చాలా తొందరగా మనకు తెలిసిపోతుంది. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ న్యూస్లో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది. ఎందుకంటే తప్పుడు న్యూస్లు కూడా ప్రచారం చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మనిషి ఉత్సాహం, మనిషి యొక్క ఆసక్తిని బేస్ చేసుకొని, అంటే అది మనిషి యొక్క బలహీనతలని చాలామంది తెలుసుకునేట్ చేస్తారంటే ఏదో ఒక న్యూస్ని పంపిస్తూ ఉంటారు, ఫేక్ న్యూస్ని. అయితే న్యూస్ ఫేక్ అయితే ఏంటి, నిజమైన న్యూస్ అయితే ఏంటి? కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు కావచ్చు, లేదా వేరే ఆర్గనైజేషన్స్ కావచ్చు, వాళ్ళు ఏదైనా చేద్దాం అనుకుంటే, ప్రస్తుతానికి ఈరోజు మనం 2025లో ఉన్నాం. 2027లో వాళ్ళు చేద్దాం అనుకుంటే ఇప్పటి నుంచే వాళ్ళు ఆ యొక్క చేద్దాం అనుకున్న దాన్ని పబ్లిక్లో పెడతారు. సో పబ్లిక్లో అది ఒక పుకారులా పెడతారు. ఎప్పుడైతే ఆ పుకారు మనం విన్నామో, మనకు నచ్చితే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తాం, లేదంటే దాన్ని రిజెక్ట్ చేసేస్తాం. సో మనం ప్రస్తుతానికి రిజెక్ట్ చేసేసేది అనుకుందాం. ఎప్పుడైతే ఆ పుకారు మనం రిజెక్ట్ చేసేసామో, అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఆ న్యూస్ చదివిన వాళ్ళు ఆ న్యూస్ని రిజెక్ట్ చేశారో, అప్పుడు ఆ సంస్థలు లేదా ప్రభుత్వాలు కావచ్చు దాన్ని ఏంటి చేస్తాయంటే తూచ్, మేము దాన్ని ఏమీ చేయట్లేదు, అటువంటిది ఏమీ లేదని చెప్పి చెప్తాయి. నెక్స్ట్ ఏంటి చేస్తాయంటే, అది చేస్తే, ఆ పుకారు నిజం చేస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి, ఆ పుకారుని నిజం చేస్తే ఇన్ని గొప్ప బెనిఫిట్స్ ప్రతి ఒక్క మనిషికి చేరుతాయని చెప్పి రకరకాలుగా ప్రచారాలు చేస్తారు. మెల్లగా దాని యొక్క బెనిఫిట్స్ అని చెప్పి మనకి చూపిస్తూ ఉంటారు. సో ఎప్పుడైతే ఈ న్యూస్కు సంబంధించిన బెనిఫిట్స్ వచ్చాయని మనకు తెలిసిందో, మనిషి స్వతహాగా బలహీనుడు. మనకు లాభం ఏదైనా వస్తుంది, దానివల్ల మనకు సంతోషం ఏమైనా వస్తుంది అని తెలిసిందంటే వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేసేస్తాడు. సో ఈ బెనిఫిట్స్ ఎప్పుడైతే చూసాడో, ఒకప్పటి పుకారు ఇప్పుడు ఏమవుతుంది, వాస్తవంలో అయ్యో చేస్తే మంచిదేనేమో అనిపిస్తుంది. మళ్ళీ కొంతకాలానికి ఏం జరుగుతుందంటే, అంటే ఒక 6 నెలలకు, ఒక 8 నెలలకు ఇలాగ జరుగుతూ ఉంటుంది అనమాట. సో మనం కంప్లీట్గా, అంటే భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారనుకుందాం ప్రస్తుతానికి. ఆ 140 మంది కోట్లలో ఒక 60 కోట్ల మంది దానిని, ఆ ఉద్దేశం ఏదైతే ఉందో, ఆ యొక్క సంస్థ లేదా ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడం కోసం అని చెప్పి మన చేత యాక్సెప్ట్ చేయిస్తారు. సో 60 కోట్ల మంది ఒప్పుకున్నారు కాబట్టి మిగతా 70 కోట్ల మందితో, మిగతా 70-80 కోట్ల మంది ఉంటారు కదా, ఆ 80 కోట్ల మందితో మరి అవసరం లేదు. ఎందుకంటే ఈ 60 కోట్ల మంది నమ్మేశారు కాబట్టి వీళ్ళు నమ్మేశారు అని చెప్పి ప్రచారం చేస్తారు. ఏమంటే 60 కోట్ల మంది దాన్ని ఒప్పుకున్నారు, వాళ్ళందరూ కూడా చేస్తే మంచిది అని చెప్తారు. ఇప్పుడు దాకా బెనిఫిట్స్ చెప్పేవాళ్ళు ఇప్పుడు దాన్ని చేస్తే, అమలు పరిస్తే, పలానా విషయాన్ని, పలానా న్యూస్ని ప్రకారం దాన్ని అమలు చేస్తే చాలా మంచిదని చెప్పి 60 కోట్ల మంది ఒప్పుకున్నారు. ఆ 60 కోట్ల మంది కూడా దానిని అమలుపరచాలని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పి చెప్తారు. సో మొదట ఒక పుకారు అయింది, తర్వాత దాని తాలూకా బెనిఫిట్స్ అనేవి మనకి చెప్పారు, దాని ద్వారా మనం చాలామంది ఒప్పుకుంటారు. ఆ ఒప్పుకున్న 60 కోట్ల మంది దాకా అయ్యారంటే వెంటనే 60 కోట్ల మంది చెయ్యమంటున్నారు అని చెప్తారు. అప్పటి నుంచి ఇంకా బెనిఫిట్స్ గురించి మాట్లాడరు, ఇంకా దేని గురించి మాట్లాడరు. సో కాబట్టి ఒక సంవత్సరం అయ్యేటప్పటికి సో 60 కోట్ల మంది ఒప్పుకున్నారు కాబట్టి ఆ తర్వాత ఏం జరుగుతుంది, ఒక 20-30 కోట్ల మంది సరేలే అని చెప్పిస్తారు. సో ఒక 90 కోట్ల మంది ఓకే చేసేస్తే ఇప్పుడు ఆ తర్వాత మరొక 6 నెలలకి దానిని అమలుపరచడం స్టార్ట్ చేసేస్తారు. ఈ లోపల 90 కోట్ల మంది ఒప్పుకున్నారంటే మిగతా 50 కోట్ల మంది మరి పరిస్థితి ఏంటి? సో అయితే ఈ 50 కోట్ల మంది ప్రశ్నించాలి, ఈ ఒప్పుకున్న యొక్క 90 కోట్ల మంది కూడా ప్రశ్నించాలి.
సో, ఏ ప్రశ్నలు మనం చేయటం లేదు. బెనిఫిట్స్ చూస్తున్నాం. ఫస్ట్ పుకారుని తోసేస్తున్నాం. ఆ తర్వాత బెనిఫిట్స్ చూసేటప్పటికి నమ్మేస్తున్నాం. ఓకే అంటున్నాం. ప్రభుత్వం ఎలాగో ఒకలా ఒప్పించుకుంటుంది. సో, కాబట్టి ఏదైనా న్యూస్ వచ్చిందంటే అది ఒక 2 సంవత్సరాల క్రితం ఏం జరిగింది? అప్పుడు మనం ఎందుకు రిజెక్ట్ చేశాం? దానివల్ల అందరికీ ఏ విధంగా బెనిఫిట్ అవుతుంది? బెనిఫిట్ అంటే అందరికీ, నా ఒక్కడికి కాదు. ఎవరైతే ఆలోచిస్తున్నారో ఓకే చేయడానికి వాళ్ళకి కాదు. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అది బెనిఫిట్ అవ్వాలి. ఒకే రకంగా అవ్వాలి. ప్రస్తుతానికి ప్రభుత్వాన్నే తీసుకుందాం. ప్రభుత్వంకి అందరూ సమానమే. ప్రభుత్వం అందరినీ సమానంగా చూడాలి. క్యాస్ట్ బేస్డ్ ఉండకూడదు. రంగు బేస్డ్ ఉండకూడదు. ఈ ఆదాయం బేస్డ్ ఉండకూడదు. ఇవి ఏవి అసలు ఉండకూడదు. ప్రభుత్వానికి ఇటువంటివి ఏవి కూడా ఏ విధమైన భేషజాలు లేకుండా ప్రభుత్వం తన పథకాలని లేదా తను చేద్దాం అనుకున్న దాన్ని చెయ్యాలి. అంతే తప్పించి ఏదో ఒక పేరు చెప్పి కొంతని తీసేయడం అని చెప్పి చేయకూడదు. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుంది? ఏదో ఒక పేరు చెప్పి రావలసిన వాటిని కూడా వాళ్ళు తీసేస్తున్నారు. ఒకప్పుడు రేషన్ కార్డ్స్ ఉండేవండి అందరికీ. తెలుపు రేషన్ కార్డ్ అని, రెడ్ రేషన్ కార్డ్ అని, ఇలాగ రకరకాలుగా రేషన్ కార్డ్స్ ఉండేవి. ఇప్పుడు ఆ రేషన్ కార్డ్స్ ఎక్కడికి వెళ్ళిపోయండి? మన చేతుల్లో లేవు. చాలామంది చేతుల్లో లేవు. ఓన్లీ ఈ తెల్ల రేషన్ కార్డ్స్ కొంతమంది దగ్గర ఉన్నాయి. అవి కూడా మెల్లమెల్లగా తగ్గించేస్తున్నారు. మన చేతుల్లోకి ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చేసింది. ఆధార్ కార్డులో ఉన్న నెంబర్ని కానీ మనం పెట్టారంటే మన తాలూకా డీటెయిల్స్ అన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టే. ఓకే, ఉంచుకొని కానీ ప్రభుత్వం దృష్టిలో మనందరూ సమానమే. ప్రభుత్వం ఏది ఇచ్చినా సరే అందరికీ సమానంగా ఇవ్వాలి. ఎంత సంపాదించినా కావచ్చు. ఒకవేళ నీకు ఇవ్వాలనుకుంటే కోటీశ్వరుడైతే ఒకడు వాడేదో వాడికి చేతనేది వాడు ఇచ్చుకుంటాడు. అంతేగాని వాడికి రావాల్సింది తీసేసి ఓటు అనేది అందరిది సమానమే. ఒకరిది ఎక్కువ ఓటు సమానం, ఒకరు తక్కువ ఓటు సమానం ఉండదు. ఓటు వేసేటప్పుడు అంతా సమానమే. సో కాబట్టి ప్రభుత్వం దృష్టిలో కావచ్చు, ఏదైనా సంస్థ దృష్టిలో కావచ్చు, మనందరికీ కూడా సమానంగానే అన్నీ ఇవ్వాలి. సో ఒకటి ప్రభుత్వం చేస్తున్నది అని అంటే దానికి సంబంధించిన వరకు అది అందరికీ బెనిఫిటా కాదా అని చూసి మనం ఆలోచించుకొని చేయాలి తప్పించి మన స్వార్థానికి, మన కులానికి, మన మతానికి, మన రాష్ట్రానికి ఇలాగా బెనిఫిట్ అని చెప్పి మనం చేయకూడదు. దేశం మొత్తానికి, దేశంలో ఉన్న ప్రజలందరికీ ఈ యొక్క బెనిఫిట్ సంపూర్ణంగా అందాలి. ప్రభుత్వం ఆ విధంగా చేయాలి. ఆ విధంగా చేసేలా ప్రజలందరూ కూడా చూసుకోవాలి. మరి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి. సో ప్రజలందరూ మాట్లాడకుండా అవునులే డబ్బు ఉన్నోడు ఆడి దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఆడికి ఎందుకు తెల్ల రేషన్ కార్డు, ఆడికి ఎందుకు సబ్సిడీకి పెంచుతారు, ఆడికి అందరూ డబ్బులు ఉన్నాయి కదా, ఆడు కొనుక్కోగలలే. ఏంటండి ఇది? మనం ఎందుకలా వివక్ష? ఇది కూడా వివక్షే కదా. గవర్నమెంట్ దృష్టిలో, గవర్నమెంట్ సంస్థల దృష్టిలో అందరూ ఒకేలా గవర్నమెంట్ని చూడాలి. చూడకపోతే మనమే ప్రశ్నించాలి. మనమే కులం చూసుకొని, మతం చూసుకొని, మనమే ఇష్టానుసారంగా ఉంటే ఇంకా గవర్నమెంట్ ఇంకా అంతకన్నా డబల్గా ఉంటుంది. సో మనం ఎన్నుకున్నాం అంటే ఆ ఎన్నుకున్నవాడు సరిగ్గా పనిచేస్తున్నాడా లేదా అని చెప్పి మనం చూడాలి. లేదంటే వాడికి బుద్ధి చెప్పి వాడి చేత పని చేయించాలి. ఎందుకంటే అక్కడ కూర్చున్నవాడు ఎవరైనా కావచ్చు, భారతీయుడు కనుక మనం వాడి చేత పని చేయించాలి. సో ఆ పని చేయించేలాగా మనందరిలో ఆలోచన రావాలి. సో మీ తాలూకా ఉద్దేశం ఏమైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎప్పటిలాగా మీరు అందరినీ ప్రశ్నించండి. మనందరికీ సమానంగా హక్కులు రావాలి. అన్నీ సమానంగా రావాలి. ఒకరికి ఎక్కువ, ఒకరు తక్కువ ఏంటి? అన్నీ సమానంగా ఇవ్వాలి గవర్నమెంట్. వాళ్ళకే ఇస్తాను, వీళ్ళకే ఇస్తాను కాదు కదా. ప్రతి ఒక్కరికి అన్నీ ఇవ్వాలి ప్రభుత్వం. ఆ విధంగా ఇచ్చేలాగా మనం చూసుకోవాలి. మనమే చూడాలి. మనమే ఆ విధమైన ప్రయత్నం చేయాలి. అప్పుడు అంతా బాగుంటుందండి. సో నా ఈ ఆలోచన మీకు నచ్చినట్లయితే లేదా నచ్చకపోయినట్లయితే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తారని నమ్ముతూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ యొక్క కామెంట్స్ని తెలియజేయండి. మరి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పద్ధతిగా ఉండండి, మంచిగా ఉండండి, అందరినీ ప్రేమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.